మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు లేవన్నారు మంత్రి కొండా సురేఖ. హనుమకొండ జిల్లాలో మీడియా చిట్చాట్లో పాల్గొన్న మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా తన శాఖ పనులు పారదర్శకంగా ఉండాలన్నది తన కోరికన్నారు. 3 ప్రధాన కంపెనీల టెండర్లు వేస్తాయని, అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారదన్నారు. మంత్రిగా తనకు తన శాఖ కార్యదర్శికి ప్రతి విషయం నోటీసులు ఉండాలన్నది తన ఉద్దేశమన్నారు. పనులు వేగంగా జరగాలన్నదే మంత్రిగా తన ఆలోచన, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. సీఎం మేడారం పనులపై మంత్రి పొంగులేటిని ఫోకస్ చేయమన్నారని తెలిపారు. ప్రతి విషయం ఓపెన్గా మాట్లాడడం తనకు అలవాటన్నారు. ఏదీ దాచిపెట్టలేనని చెప్పారు. నటుడు నాగార్జున విషయంలో తాను మాట్లాడింది వేరు, దాన్ని వివాదంగా చిత్రీకరించిన తీరు వేరన్నారు. దీంతో తాను మనస్తాపం చెందానన్నారు కొండా సురేఖ. అందుకే మీడియాతో ఓపెన్గా మాట్లాడడం లేదన్నారు. తమ ఆధిపత్యం దెబ్బతినని కొంతమంది రెడ్లు లాబియింగ్ చేస్తారని, ఏదున్నా పార్టీ అధిష్టానానికి నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తారన్నారు. ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్లో ప్రత్యేక లాబియింగ్ చేయలేదన్నారు. ఆ అవసరం అంతకంటే లేదన్నారు. మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటారని, అందుకే మౌనంగా తన శాఖ పనులు తాను చేసుకుంటానని తెలిపారు. ఎవరేమనుకున్నా కేబినెట్ మంత్రిగా తన బాధ్యతలు తనకు తెలుసన్నారు మంత్రి కొండా సురేఖ.